నామినేషన్లు అంటే నామినేషన్లు వచ్చినాయి. ఇక ఓట్ల కొరకు లీడర్లు పబ్లిక్లో తిరిగే పడ్డరు. అన్ని దిక్కులేమో కానీ తెలంగాణలో జోరుగా నామినేషన్లు వేసిర్రు లీడర్లు. పువ్వు పార్టీలు, కార్ పార్టీలు, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన షై పార్టీలు, ఎవ్వరు సీట్ ఇయ్యక సొంతంగా నామినేషన్ వేసిన వాళ్ళు, ఇట్లా జోరుగానే నామినేషన్లు పడ్డాయి. ఇక ఎన్ని నామినేషన్లు వచ్చినాయి, ఏంది కథ అంతా ఒక్కసారి రాసుకుని వద్దాం పారి. పువ్వు పార్టీలు, కార్ పార్టీలు, రాష్ట్రంలో అధికారంలో వచ్చిన షై పార్టీలు, ఎవరు సీటు ఇయ్యక సొంతంగా నామినేషన్లు వేసినోళ్ళు. ఇట్ట తెలంగాణలో ఉన్న 17 పార్లమెంటు సీట్లల్లో నేనంటే నేను అనుకుంటా మొత్తం మీద 895 మంది దానిక నామినేషన్లు వేసిలాట. వాళ్ళందరూ కలిసి 1488 సెట్ల దానిక నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చిలాట. ఇక అన్నింటికంటే ఎక్కువ మల్కాజ్గిరికేంచే 114 మంది నామినేషన్లు వేస్తే అన్నింటికంటే తక్కువ ఆదిలాబాద్ కేంచి 23 మందే నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చిలాట. ఇంకో ముచ్చట ఏంటంటే నామినేషన్ వేసిన వాళ్ళు వాళ్ళ కాగితాలను వెనకకు తీసుకున్నానికి, అంటే నామినేషన్ విరమించుకున్నానికి సోమవారం దానిక టైం ఇచ్చిలాట ఓట్ల అధికారులు. ఇట్టకి లెక్కలన్నీ ఓడిచినాక ఎంతమంది పోటీలు ఉంటారు, పార్టీ గుర్తులు లేని వాళ్ళకు ఏ గుర్తులు ఇవ్వాలనేటిదంతా చెప్తారట ఓట్ల అధికారులు. ఇది ఒకటే కాదు, 17 దుక్కుల్లో అయ్యేటికి పార్లమెంటు ఓట్లతోనే సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కూడా ఓట్లు అవుతాయట. అదే గీ నడమ అక్కడి ఎమ్మెల్యే లాసేనందిత జీవిడిషే కదా, గా చోట్ల మల్లోపాలి ఓట్లు పెడతారన్నట్టు. అట్టగా ఒక్క చోట్ల కూడా ఏం తక్కువ 24 మంది దానిక పోటీ చేస్తామని నామినేషన్లు వేసిలాట. అంతేకాదు అందరు కలిపి 50 సెట్ల దానిక నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చిలాట. ఇక ఇది ఇట్టుంటే ఇటు ఓట్లు దగ్గర పడుతుంటే నువ్వా నేనా అన్నట్టే లీడర్లు ప్రచారాలలో జోరు పెంచిర్రు. పబ్లిక్ లకు పోయి పడిపడని పార్టీలను సాపిస్తున్నారు. ఓట్ల కొరకు ఎండ లేదు, వాన లేదు, అగడు గాడుపులు అసలే లేవు, కాళ్ళ గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు లీడర్లు. సరే ఇక నామినేషన్లు అయితే ఓడిచిపోయినాయి కానీ మరి చూడాలి ఓట్లే ఎట్టెట్ట నడుస్తాయో, ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయో, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయో అనేటిదిగా.